నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పబడినటువంటి మాట మేరకు ఈ యొక్క మనం కూడా ఆ పరిశుద్ధతను గురించి, ఆ నీతిని గురించి మనము ఆలోచన కలిగినటువంటి వారమై ఉన్నాం. ఈ పరిశుద్ధత, ఈ నీతి అనేటువంటి స్వభావాలను మనం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ దినాన దానితో పాటుగా నేను మరొక లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునిలో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటంటే నమ్మకత్వము. ఏమిటట? నమ్మకత్వం. మనందరికీ బాగా అలవాటైనటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాల్యూమ్ రావట్లేదమ్మా. దేవుడు నమ్మదగిన వాడు కనుక కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనములో 33వ అధ్యాయము 4వ వచనములో ఆయన యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా నమ్మకమైనవే. కనుక ఆయన చేయనదంతయు నమ్మకమైనది. నమ్మకమైనటువంటి వాడు చేసేటువంటి నమ్మకమైన కార్యాలు అని చెప్పుకోవాలి. మొదటి తెస్సలోనికైలో కూడా మనము 5వ అధ్యాయము 24వ వచనములో చూస్తే ఆయన నమ్మదగిన వాడు అన్నటువంటి సత్యాన్ని, మిమ్ములను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయడి అని చెప్పేసి పైన కొన్ని విషయాలను ఉదహరిస్తూ ఆ మాటలను చెప్పటం జరిగింది. ఆయన ఎలాంటి వాడట? మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును, శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కనుక ఈ కార్యములు చేస్తాడు కనుక ఆయన నమ్మదగిన వాడు. మూడవదిగా మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఆయన దేవుని ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేసి క్రీస్తు కుమారుడై ఉండి కూడా ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును మనమే ఆయన ఇల్లు అని చెప్పుకుంటాం. కనుక ఆయన నమ్మదగిన వాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు. కనుక మనము ఆయన యొక్క స్వభావ గుణ లక్షణాలలో మనము ఎదగాలని, ఆయన వారిగా ఉండటానికి సత్యము చెప్పుచూ పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలో సత్యము చెప్పుచూ ఆయన వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అని మనం చదువుకుంటాం కదా. పేతురు పత్రిక
రెండవ అధ్యాయము రెండవ సారీ ఎఫ్ఎస్సి అనుకుంటాను ఒకసారి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. కనుక క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు, మరి ఆయన పరిశుద్ధతను గురించి మనము ఆలోచించాం, నీతిని గురించి ఆలోచించాము. అలాగే ఈ దినమున మనము నమ్మకత్వమును గురించి ఆలోచించాలి. మనము మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఎలాంటి నమ్మదగిన వారిగా ఉన్నామో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున నమ్మకత్వము కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అనంటే, వారు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారిగా ఉండక ఎలా ఉంటారు అనంటే సంగతిని దాస్తారట. ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట ఉంటుంది. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతిని దాచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాసిప్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఏం పని ఉండదు. దానికి అపోస్తుడైన పౌలు ముసలమ్మ ముచ్చట్లు అన్న పేరు పెట్టాడు. కనుక ఏ పని పాట లేకుండా ఒక అరుగుల మీద కూర్చొని ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఒకరి మీద ఒకరికి ఈ చెప్పేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు నమ్మకస్తులు కాదు, నమ్మదగిన వారు కాదు. కనుక నమ్మదగిన వారు ఎలా ఉంటారంటే సంగతిని దాస్తారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పరు. రెండవ లక్షణం ఏంటంటే అదే ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో 15 అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధాలే ప్రియములు. ఇతను ఎలా ఉంటాడు అని అంటే, ఇతను అబద్ధం ఆడే మనిషి కాదు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడని చెప్పాను. రెండవ లక్షణం ఎలా ఉంటుంది అని అంటే అబద్ధము ఆడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబద్ధం ఆడనటువంటి నమ్మకమైనటువంటి వాడు అబద్ధాలు ఆడడు. పోయినసారి ఎప్పుడు నేను ఈ మాటను గురించి అడిగాను, మీలో అబద్ధం ఆడని వారు ఉన్నారా అని అడిగితే ఎవరూ చెయ్యట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు నమ్మకమైన వానిగా నిన్ను ఎలా ఎంచాలి? ఆలోచన చేద్దాం. మూడవ లక్షణం ఎలా ఉంటుంది అని అంటే సామెతల గ్రంథములో 25వ అధ్యాయము 13వ వచనములో
కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మరలా చదువుకుందాం 13వ వచనము. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను. నువ్వు ఏ విషయంలోనైనా దూతగా నిన్ను పంపారనుకో, దూతగా అంటే మధ్యవర్తి, సమస్యను పరిష్కరించాలి. కొంతమంది సమస్యను పెద్ద చేసి వస్తారు కదా. మరి కొంతమంది పెళ్ళి కార్యక్రమాలు ఉన్నాయనుకో, ఏం చేసి వస్తారు? చెడగొట్టి కూడా వస్తారు. కనుక ఈ దూతగా నువ్వు పంపించేటువంటి వ్యక్తి నమ్మకమైన వాడుగా ఉండాలి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, నువ్వు పంపించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. అలాంటి వాడు ఎవరినైతే నువ్వు పంపుతావో అలాంటి వాడు నీకు హాయిని కలుగజేస్తాడు. సమస్య పరిష్కరించటంలో కానీ, చెప్పిన పని జరిగించటంలో కానీ మేలుకరంగా చేసి అది హాయిని కలుగజేస్తాడు. దావీదు అలాంటి వాడట. కనుక దావీదు పోయిన చోటల్లా కూడా ఎలా నడుచుకునేవాడు? ఎలాగా? సుబుద్ధితో నడుచుకొని జయాలను లేకుంటే పనిని సంపూర్ణం చేసి వచ్చేటువంటి వాడుగా ఉన్నాడట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి. నమ్మకమైన వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి. ఆయన చెప్పిన పని చెప్పినట్లుగా చేసేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు మోషేని చూసి అంటాడు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. నంబర్స్ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో అటువాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాడు. దేవుడు మోషేకి ఏ పని అయితే చెప్పాడో, ఏం చేయమని చెప్పాడో ఆ పనులన్నిటినీ సరిగా చేసినటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయనకు అప్పచెప్పినటువంటి పనిని ఆయన అలాగే చేశాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తాము, మోషే ఏం చేశాడంటే అట్లు చేసెను, ఎలాగైతే దేవుడు చెప్పాడో అలాగే చేశాను. అలాగే నోవహు కూడా అలా చేశాడు. దేవుడు ఎలాగా చెప్పాడో అలాగే చేశాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పింది చదువమ్మ. నోవహు కనుక యెహోవా దేవుడు ఎలాగూ చేయమని చెప్పాడో అలాగూ చేసినటువంటి వారిలో వీరు కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారం దేవుని మాట ప్రకారము చేసేటువంటి వ్యక్తులుగా మనము కనబడుతూ ఉండాలి. ఇలా కాకుండా దేవుడు చెప్పే పనికి మీరి చేసేటువంటి వారుగా ఉంటే అది మనము నమ్మకమైన వారము అని నిరూపించటానికి కుదరనటువంటి పని అవుతుంది. చూసారా? కనుక దేవుడు ఎందుకు మనలను నమ్మకస్తులుగా ఉండమంటున్నాడు అంటే, మొదటిగా ఆయన స్వభావ లక్షణాలలో అది ఒకటి.
మనము ఆయన వారిగా రూపాంతరం చెందాలి కాబట్టి ఆయనకున్నటువంటి ఆ లక్షణాన్ని మనము స్వతంత్రించుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఎందుకు ఆయన ఆ మాట చెప్తున్నాడు అని అంటే, చూడండి, రెండవ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 1వ వచనంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, రాజు ఇట్టి నమ్మకమైన చర్యను చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన జూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి చూసి అడ్డగించారు. సరే, నేను ఒక మాట చెప్తాను, ఒక నిమిషం ఉండండి. 31వ అధ్యాయము 31:18 చదివాము. రాజు ఏం చేశాడట అనగా, నమ్మకమైనటువంటి చర్య. రెండవ దినవృత్తాంతాలు 31 ఏం చదివామమ్మా? 32 మొదటి వచనం. రైట్. రాజు ఏం చేశాడు అని అంటే, దేవాలయమును 31లో 30 మరియు హిజ్కియా దేవుడైన పస్కా పండుగ ఆచరించాలని 29 నుండి హిజ్కియా తాను మొదలుపెట్టిన దగ్గర నుండి దేవుని మందిరాన్ని, తన ఏలుబడిలో దేవుని మందిరాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడు. 29వ అధ్యాయము 16వ వచనములో హిజ్కియా పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరం లోపల భాగానికి వెళ్ళి యెహోవా మందిరములో నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసివేసి యెహోవా మందిరమును ప్రతిష్ఠించారట. కిద్రోను వాగులో వాటన్నిటిని పాడవేశారు. ఆ మందిరాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత దాన్ని దిటపరిచారు, బాగు చేశారు. దానికి కావలసిన అన్ని విషయాలు చూసుకున్నారు. దేవుని మందిరమును గురించి శ్రద్ధ కలిగి వారు ఆ విషయాలన్నీ చేసిన తర్వాత వారు లేవీయులను ఏర్పాటు చేసుకున్నారు. లేవీయులను ఏర్పాటు చేసి మందిరపు కార్యక్రమాలన్నీ కూడా 100% యథావిధిగా ఆ రోజు సొలొమోను ఎలాగైతే ఏర్పాటు చేశాడో ఆ విధానమంతటిని మరలా ఏర్పాటు చేసి రాజు అన్ని పనులు సజావుగా జరగటానికి ఏర్పాటు చేశాడట. రాజు దేవుని విషయంలో ఇట్టి నమ్మకమైనటువంటి పనిని జరిగించిన తర్వాత అతనికి ఒక యుద్ధం ఎదురైంది. ఆ యుద్ధములో జనులు కనుక ఆ యుద్ధంలో ఈ యొక్క యుద్ధము చేయటానికి సరిపడా పరిస్థితులు లేకపోవటం వలన దేవుని యొద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డారు. అప్పుడు 20వ వచనములో
రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడు యెషయాను ప్రవక్త ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. యెహోవా ఏం చేశాడు? దూతను పంపించాడు. అతడు అష్షూరు దండుల్లోని ప్రవక్తలందరి సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగి పోయిన తర్వాత అతని కడుపున పుట్టిన వారే అతనిని చంపివేశారు. ఇది జరిగినటువంటి సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తులకు ఏం కలుగుతుంది అని అంటే జయము కలుగుతుంది. ఏం కలుగుతుంది? జయాన్ని చూడగలుగుతున్నారు, జయమును చూడగలుగుతున్నారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలోనికి వెళ్ళి చూస్తే నెహెమ్యా 9:8 ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. ఆయన దేవుని సన్నిధిలో నిలబడి జాముసేపు ప్రార్థన చేసి జాముసేపు వాక్యం చదివి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత దేవుని సన్నిధిలో మొరపెడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవా, నువ్వు అబ్రహామును ఏర్పాటు చేసుకొని అతన్ని పరిశీలించిన తర్వాత అతడు నమ్మకస్తుడని నీకు అనిపించిన తర్వాత అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి నీవు ఇతర అన్యమైనటువంటి జాతులను నీవు తోలివేసి, అనగా ఎలాంటి వారు? కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యబూసీనీయులు, గెర్గాషీయులు అను వారి దేశమును వారి సంతతికి ఇచ్చున్నట్లుగా ఏం చేశాడట? నిబంధన చేసావయ్యా అని అంటాడు. నమ్మకస్తులతో దేవుడు ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. నమ్మకస్తులకు దేవుడు జయాన్నిస్తాడు. నమ్మకస్తులకు దేవుడు ఆయన వారితో నిబంధన చేస్తాడు. మూడవదిగా మనము చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో నమ్మకమైన వారికి దేవుడు వారిని దీవించి ఆ దీవెనలను మెండుగా ఇస్తాడట. మెండైన దీవెనలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా చూస్తే కీర్తన గ్రంథము 101 6వ వచనములో దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేని కొరకట? ఆయన యొద్ద నివసించుటానికి దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకస్తులైనటువంటి వారికి జయాలు దొరుకుతున్నాయి. నమ్మకస్తులైనటువంటి వారికి నిబంధన చేస్తున్నాడు దేవుడు. నమ్మకస్తులైనటువంటి వారికి దీవెనలు కలుగుతున్నాయి. నమ్మకస్తులైనటువంటి వారు ఎక్కడుంటారట? దేవుని సన్నిధిలో దేవునితో పాటుగా ఉంటారు. మత్తయి సువార్తలో అదే మాటను మనం చదువుకుంటాం. 25వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూస్తే నమ్మకమైన మంచి దాసుడా,
ఆ, అనేకమైన వాటి మీద నియమించెదను. అనేకమైన వాటి మీద నియమించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఏం చేస్తాడట? అనేకమైన వాటి మీద, హెచ్చైన వాటి మీద నియమిస్తాడు. దేవుడు వారి చేతికి మరి ఎక్కువ కార్యములను అప్పగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరికి? నమ్మకమైనటువంటి వానికి. అలాగే 31వ అధ్యాయము 15వ వచనం, 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 31:18లో వారు అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ వంతులు ఏర్పరచుటకు వారిని నియమించబడి ఉండిరి. దేవుని పని కొరకు అలాంటి నమ్మకస్తులైనటువంటి వారిని యాజకత్వం చేయటానికి ప్రతిష్ఠిస్తాడట దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ప్రతిష్ఠిస్తాడు. నమ్మకమైన వారిని దేవుడు ప్రతిష్ఠిస్తాడు. వింటున్నారా అమ్మా? వింటున్నారా? గమనించండి, దేవుడు నమ్మకమైనటువంటి వారికి అప్పజెప్పేటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయో, వారికి జయాలని ఇయటమే మాత్రమే కాదు, వారితో నిబంధన చేయటం మాత్రమే కాదు, వారిని దీవించటం మాత్రమే కాదు, వారిని తన యొద్ద నివసించే వారిగా చేయటం మాత్రమే కాదు, కానీ అనేక కార్యములు జరిగించటానికి వారిని ఎన్నుకుంటాడు. అలాంటి వారిని ఆయన ప్రతిష్ఠిస్తాడు. ఏం చేస్తాడు? ఈ దినాన చాలామంది ఆ ప్రతిష్ఠితను కోల్పోయినటువంటి వారిగా గడుపుతున్నారు. దేవుడు మనలను పిలిచి ఎన్నుకొని మనలో ఈ నమ్మకత్వాన్ని ఆయన చూస్తున్నప్పుడు చూడండి, ఇలాంటి ఒక పరిస్థితి మన జీవితంలోనికి వస్తూ ఉంది. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుంటాడు. నీ ద్వారా కార్యాలు జరిగించే పనిని చేపడతాడు. చిన్న కార్యాల్లో నమ్మకంగా ఉంటే పెద్ద కార్యాలను నీ ద్వారా జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నమ్మకత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులముగా మనం ఉండాల్సి ఉండగా మనుషులు ఎలా ఉన్నారు అంటే నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉన్నారట. ఒకప్పుడు నమ్మకత్వముగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము, ఒకప్పుడు నమ్మకమైన వారే కానీ ఇప్పుడైతే వారు ఎలా ఉన్నారు అని అంటే 48:8 అపనమ్మకస్తుడవై నీవు తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని నువ్వు అపనమ్మకస్తుడవై ఉండి తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటేవని నాకు తెలియను. అయినో నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలియదు. నీవు అపనమ్మకస్తుడిగా ఉన్నావు. నిన్ను నమ్మటానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నావు. దేవుడు మనలను చూసి నమ్మి ఏదైనా అప్పగించటానికి సరైన పరిస్థితుల్లో లేనట్లుగా మనము కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి దేవుడు వేదన చెందుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలోనికి వెళ్ళి చూస్తే మనకు ఆ మాటలు కనబడతాయి. అయ్యో అయ్యో
ఆయన బాధపడుతున్న తీరు చూడండి. అయ్యో, నమ్మకమైనటువంటి పట్టణము వేశ్య అయిపోయింది. నమ్మకంగా ఉండేటువంటి పట్టణం ఇప్పుడు ఎలాంటి పరిస్థితి? వేసిలాగా మారిపోయింది. ఒకరితో నమ్మకంగా ఉండటం లేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లోనికి, తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితుల్లోనికి ఈ యొక్క పట్టణము పాడైపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారిగా, నమ్మకత్వాన్ని వదిలివేసినటువంటి వారిగా, నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. ఒకప్పుడైతే అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించాను. కానీ ఇప్పుడైతే ఎవరుంటున్నారు? నరహంతకులు కాపురం ఉంటున్నారు. ఎవరి నరహంతకులు? దేవుని వాక్యం అంటుంది, నాలుకే కత్తిలాగా పనిచేస్తుందట. అవునా? ఈ నరహంతకులు ఎలా అంటారు? నాలుకలతో చంపేస్తారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు దేవుని పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల నువ్వు ఎలాంటి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నావు? దేవుని పట్ల నువ్వు ఎలాంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు? సంఘం పట్ల నువ్వు ఎలాంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు? ఈ సత్యాలను మనం ఎరిగి ఉండాలి. ఏదో అలవాటుగా చేసేటువంటి పని కాదు. దేవుని సన్నిధికి వెళ్ళటం, సంఘంగా కూడుకోవటం అనేది అలవాటుగా చేసేటువంటి పని కాదు. కనుక నీవు ఈ నమ్మకమైనటువంటి స్థితిలోనే ఉండాలి. కానీ నమ్మకత్వము కోల్పోయినటువంటి స్థితిలోనూ మనము ఉండవద్దు అన్నది దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట. అయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో మనము మరొక మాటను చదువుకుంటాం. యెరూషలేము వీధులలో చూచి తెలుసుకొంటిని, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించు నమ్మకముగా నున్న ఎత్తినించుచున్న ఒకడు మీరు కనబడిన ఎడల నేను దానిని క్షమింతును. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాము మొరపెడుతున్నప్పుడు ఎంతమంది కావాలన్నాడు? తర్వాత చివరికి ఎంతమంది? 5 వరకు వచ్చారు. ఇప్పుడు ఎంతమంది అంటున్నాడు? 5 కూడా వద్దయ్యా, ఒక్కడు యథార్థవంతుడైనటువంటి వాడు, న్యాయవంతుడైనటువంటి వాడు, నమ్మకమైన వాడు ఒక్కడు కనపడితే నేను ఆ పట్టణాన్ని రక్షిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది ఇది? అంటే సంఘములో ఒక్కరు కూడా అలాంటి పరిస్థితుల్లో లేరా? దేవునికి, సంఘమునకు, సేవకునికి నమ్మకస్తులైనటువంటి వారు, నమ్మదగిన వారిగా కనపడే పరిస్థితి లేకుండా పోయిందా? ఒక విషయంలో నమ్మకంగా ఉంటే రెండవ విషయంలో నమ్మకత్వం లేని వారిగా వారు కనబడుతూ ఉన్నారు. చూసారా? కనుక వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే 7వ అధ్యాయంలోనికి కూడా ఒకసారి వెళ్ళండి. 7:25లో ఓ 28 అమ్మ. కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనటువంటి వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి
తొలగిపోయింది. ఎందుకు పోయింది ఈ నమ్మకం? నమ్మకస్తుడిగా ఎందుకు ఉండలేకపోయావు అని అంటే కారణం ఏం చెప్తున్నది దేవుని వాక్యం అంటే, దేవుని భయము వారిలో నుండి పోయింది. కనుక దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి సత్యము వారు గుర్తించిన వారుగాను, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగాను, యెహోవా మాట విననటువంటి వారుగాను, తిరుగుబాటు చేసేటువంటి వారుగాను, శిక్షకు లోబడనొల్లనటువంటి వారుగాను వారు ఉండి వారి ఇష్టానుసారంగా నడిచి ఇష్టానుసారమైన ఆలోచనలతో బ్రతికేవారు గనక వారు నమ్మకస్తులుగా ఉండలేక పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలి. ఎంతమంది ఎన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉన్నారు? నీ డబ్బు విషయంలో నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? దేవుని మందిరపు పని విషయంలో నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? వడ్డించే విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? వాక్యం బోధించే విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? ప్రార్థించే విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? ఇలా ఒక్కొక్క విషయాన్ని గనక ఆలోచించుకుంటూ పోతే నువ్వు ఎంత నమ్మకస్తుడివో నీకే అర్థమైపోద్ది. ఉన్నారా నమ్మకస్తులు? ఏమండి, దేవుడు వారిని చూసి ఫలానా వాడు నమ్మదగిన వాడయా అని చెప్పడానికి వీళ్ళు కూడా నాలాగే మెల్లగా నమ్మదగిన వారిగా మారుతున్నారు అని చెప్పేసి దేవుడు మన విషయంలో సాక్ష్యం పలకటానికి వీలైనటువంటి విధానాలు మన జీవితంలో కనబడుతున్నాయా? అలాంటి ఆలోచన విధానము మన జీవితంలో ఉందా? అప్పు చేస్తే ఎగ్గొడతారు, వస్తామంటే రారు అని నమ్మొచ్చా? ఏమంటారు? అబ్బాయి పని ఉంది కొంచెం రాయా అంటే ఇది ఒక్క అరగంటలో వస్తా అంటారు. అరగంట అంటే వాడి లెక్క ప్రకారం ఎన్ని గంటలయ్యా? 3-4 గంటలంట. కనుక నువ్వు ఏం చేస్తావో అదే చెప్పు, నువ్వు ఏం చేయగలవో అదే చెప్పు. అంతే తప్ప నువ్వు అబద్ధీకుడుగా మారటం ఎందుకు? నువ్వు వస్తానన్న సమయం ఎప్పుడు? నువ్వు వచ్చే సమయం ఎప్పుడు? నువ్వు చేస్తానన్నదేంటి? చేసేదేంటి? పైగా వాళ్ళు అంటారు, ఏందబ్బాయి ఇలా చేశారు, మీరు ఇలా చేస్తానన్నారుగా, ఇలా ఎందుకు చేశారు అని అంటే ఇదే బాగుంటుందండి. మాకు అనిపించిందండి. నీకు అనిపించటం గురించి ఎవరు అడిగారు? ఎవరన్నా అడిగారా? నాకు ఇలా కావాలి, నువ్వు ఇలా చెయ్యి. కానీ అలా కాదు. దేవుడు చెప్పినట్లు కాకుండా చెప్పని విధానంలో చేసేటువంటి పనులు. ఒకవేళ మోషే కూడా ఆ మందసాన్ని కట్టే పని కానీ, ఆ యొక్క దేవుని గుడారాన్ని, దేవుని ఆలయాన్ని తెరలతో తయారు చేసే పద్ధతిలో ఆయన గనక మాట తప్పి ఉంటే దేవుడు అతన్ని నమ్మకస్తుడిగా ఎంచేవాడా? ఏమండి, డబ్బు విషయంలో ఎలా ఉంటాం? ఒక 50 బస్తాలు బండిని అనుకోండి, దాంట్లో ఎన్ని బస్తాలు అంటే దశంభాగం అవుతుంది? 5? ఒక బస్తా తీసుకొచ్చి వేసేస్తే దేవునికి ఇచ్చేసినట్టేనా? తెలుసు, తెలియదా? ఎందుకు తెలియదు? దశంభాగం అంటే 10వ వంతు అని తెలియనోడేవుడు? 100కు 10 రూపాయలు తెలియనోడేవుడు? కానీ దానిలో దాచిపెట్టుకుంటాం. లెక్కలు మాకు దేవుడికి తెలియవు పాపం, మీకు మాత్రమే లెక్కలు వచ్చు, దేవుడికి లెక్కలు రావు అనుకుంటారేమో. కనుక వారు అలా దాచిపెట్టుకునేటువంటి వారిగా ఉండిపోయారు.
ఈ దాచిపెట్టుకునే వాళ్ళకి చాలా ప్రమాదం ఉంది సుమా. ఆ దినాల్లో అయితే ఏకంగా ఏమైపోయారు? అననీయ సప్పీరాలు ఏమైపోయారు? ఈరోజు ఎందుకో దేవుడు కనికర పడుతున్నాడు. మేల్కోండి జాగ్రత్తగా. కనుక నమ్మకత్వం అనేది మనిషిలో నుండి వెళ్ళిపోతుంది. చివరికి ఎలాంటి వారు తయారవుతున్నారు? నమ్మకత్వాన్ని పోగొట్టుకొని దేవుని ఎదుట, మనుషుల ఎదుట అపనమ్మకస్తులైపోయారు. నమ్మకత్వం అనే ఆ పదార్థం మనుషుల నుండి వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఇలాంటి వారిని దేవుడు ఎలా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకు లాస్ట్లో ఒక అద్భుతమైనటువంటి సత్యం చెప్తాను. ఆ సత్యానికి మీరు ఉపయోగపడనటువంటి వ్యక్తులైపోతారు నమ్మకత్వం గనక నీలో నుండి వెళ్ళిపోతే. ప్రజలు ఇలాగ ఉన్నారు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రజలు అలాగా ఉన్నారు. మరి నువ్వు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తివైపోతావా? ప్రభువు నిన్ను అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటి కూర్చోబెట్టి నీకు ఇవన్నీ బోధిస్తుంటే ఇంకా అపనమ్మకస్తుడుగానే ఉందామా? వీళ్ళు ప్రతి ఆదివారం షూరుగా వస్తారని నమ్మగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? వీళ్ళు తప్పకుండా వస్తారా ఆదివారం? కొంతమంది ఆ నమ్మకం కూడా లేదు. ఈరోజు బల్లారాధన ఉంటుంది, తెలుసు మొదటి ఆదివారం. కొంతమందికి అది కూడా పట్టింపు లేదు. ఏమండి? భయం లేదు, దేవుని మాట అంటే లెక్కలేదు. వారు దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడరు. కానీ దేవుని ఆశీర్వాదాలు కావాలి, జయాలు కావాలి, దేవుడు నీకు వాగ్దానాలు ఇవ్వాలి, నిబంధనలు చేయాలి, ఆయన దగ్గర ఉండటానికి చోటు కావాలి, పరలోకంలో చోటు కావాలి, మిగిలిన వాటి మీద, కొద్ది వాటి మీద కాకుండా హెచ్చైన వాటి మీద అధికారిగా ఉండాలి. ఇలాంటి ఆశలన్నీ ఉంటాయి మానవునికి. కానీ దానికి అవసరమైనటువంటి నమ్మకత్వాన్ని మాత్రం అతను ఏమైపోయాడట? నమ్మకత్వము వారిలో నుండి తొలగిపోయాను. నమ్మకత్వమే వారిలో ఉండటానికి ఇష్టపడలేదేమో. తొలగిపోయాను అంటే అర్థం ఏంటి? ఆ నమ్మకత్వం అనేది వారిలో ఉండటానికి ఇష్టపడలేదు. ఏమండి? మీరు ఎప్పుడైనా తెల్ల కుక్కపిల్ల ఉంటాయి కదా, ఈ తెల్ల ఇంట్లో పెంచుకునే కుక్కపిల్లలు, ఆ కుక్కపిల్లలు ఎప్పుడైనా బురదలో పొరలటం చూసారా? చూడలేదా? పంది బొరలటం చూసారా? అవునా? మరి కుక్క ఎందుకు బొరలట్లేదు? ఏమండి? ఏంటది? కనుక మనుషులు కూడా అంతే. కొంతమందికి యథార్థత నచ్చదు, యథార్థంగా ఉండటం నచ్చదు, నీతిగా ఉండటం నచ్చదు, పరిశుద్ధంగా ఉండటం నచ్చదు, నమ్మకంగా ఉండటం నచ్చదు. వారిలో దేవుని మాటలు లేవు, వారిలో దేవుని ఆలోచనలు లేవు, వారిలో దేవుని ఉద్దేశమును అనుసరించి నడుచుకోవాలన్న తపన లేదు. వారు దేవుని మాటను, యెహోవా మాటను వినని వారు అని చెప్తుంది దేవుని వారికి. నమ్మకత్వం లేని వారంటే అర్థం ఏంటి? యెహోవా మాటను విననటువంటి వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇలాగా అపనమ్మకస్తుడివై ఎప్పటి నుండి? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నీ బతికిదే. మరి ఎప్పటికి తయారవుతావు? అసలు దేవుడు నమ్మకస్తులను ఎందుకు కోరుకుంటున్నాడు? ఏం చేయాలని కోరుకుంటున్నాడు అని అంటే ఒక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉంది. వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటము ఇస్తాను. నమ్మకత్వం ఎందుకు అవసరం అవుతుంది అని అంటే జీవ కిరీటం పొందటానికి దేవుడు తన చేతులతో నీ తల మీద పెట్టే ఆ జీవ కిరీటం కొరకు నమ్మకత్వంగా ఉండండి అని అంటాడు. శ్రేష్టమైన 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ఉంటుంది. ఆ దినములలో అపవాదికి దేవునికి యుద్ధం జరుగుద్ది. ఏంటంటే గొర్రె పిల్లతో వారందరూ కలిసి యుద్ధము చేస్తారు. కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందున తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఎంతమంది రాజులు కలిశారు? భూరాజులు అందరూ కలిశారు. వారి మహిమను తీసుకెళ్ళి వారికి ఇచ్చారు. ఇవన్నీ జరిగితే యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో ఎవరున్నారట? యుద్ధంలో ఎవరున్నారు? జయం పొందేటువంటి యేసయ్య పక్కన ఎవరున్నారు? 1 పిలువబడిన వారు ఉన్నారట. ఎవరా పిలువబడిన వారు? ఎవరు పిలువబడిన వారు? చెప్పరండి. ఎవరు పిలువబడినవారు? మీరు కాదా? ఇంక వేరే ఎవరైనా ఉన్నారా? ఎవరు పిలువబడినవారు? లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి పిలిచి సంఘములో నాటి వాక్యమను ఉదక స్నానము చేత నిన్ను కడిగి పవిత్రపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అలా పిలువబడిన వారు ఎవరు? ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లనగను, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లగా మారిపోజేస్తాను. నా మాట విని రండి నా దగ్గర. కానీ పిలిస్తే మీ అందరూ ఏం చేశారు? పొలోమని బరిగెత్తుకుంటూ వచ్చారా? సరే, వచ్చారు. మీరందరూ ఎవరు అప్పుడు? పిలువబడిన వారైనా? రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారు ఎంతమంది? దేవుని వాక్యం ఏమట? పిలువబడిన వారు అనేకులు, కానీ దానిలో ఏర్పరచబడిన వారు కొందరే. నువ్వు పిలువబడిన వారిలో నుండి ఏర్పరచబడిన వారి కిందకి వెళ్ళావా? ఏర్పరచబడిన వారిలో నుండి నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారయ్యావా? ఈ సిస్టాన్ని మీరు గ్రహించాలి. పిలువబడిన వారు చాలామంది, సర్వమానవాళ్ళని దేవుడు పిలిచాడు. వచ్చినటువంటి వారందరూ మరి ఏర్పరచబడిన వారేనా?
ఏర్పరచబడిన వారిలో నమ్మకస్తులేనా? ఈ ఫిల్టరేషన్లో మనం ఎక్కడ ఆగిపోతాం? ఎక్కడ ఆగిపోతావు? లోకస్తుడిగా ఆగిపోతావు, పిలువబడిన వారి దగ్గర ఆగిపోతావు, ఏర్పరచబడిన వారి దగ్గర ఆగిపోతావు, లేకుంటే నమ్మకమైన వారి దాకా వెళ్తావు, అది నీకే తెలియాలి. ఈ ఏర్పరచబడినటువంటి నమ్మకమైనటువంటి వారిని దగ్గర పెట్టుకొని యేసయ్య ఏం చేస్తాడట? అపవాదితో యుద్ధం చేస్తాడు, యుద్ధాన్ని గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే నువ్వు పక్కనున్నావు కాబట్టి గెలిచానంటాడంట. ఎంత ధన్యతను దగ్గరకు తీసుకెళ్తున్నాడో నువ్వు ఆలోచిస్తున్నావా? నిన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లాలని ప్రభు ఆలోచిస్తున్నాడో నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచన రాదు మనకు. వచ్చామా, కూర్చున్నామా, వాక్యం చెప్పాడు, అయ్యగారు బ్రహ్మాండంగా చెప్పాడు అనుకోవటం, వెళ్ళిపోవటం, అంతేనా? చాలామంది ఫోన్ చేశారు, బ్రహ్మాండంగా చెప్పావయ్యా అని. ఏంది ఉపయోగం? ఉపయోగం ఏంటి? ఎవరు మారారు? ఎవరు పశ్చాత్తాపడ్డారు? ఎవరు కడుక్కున్నారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? అక్కడి నుంచి సంతోషంగా ఎంతమంది వెళ్ళారు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అలాగూ వర్ధిల్ల చేయాలని ఆశిస్తూ ఉంటే జయాలను ఇచ్చి అసలు ఆయనే నీతో ఉండి యుద్ధం చేసి ఆ జయాన్ని నీ పరం చేయాలని కోరుకుంటా ఉంటే దానిని వదిలిపెట్టి ఏం కోరుకుంటున్నావు? దేవుని గుణలక్షణమైనటువంటి ఆ నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత నీలో నుండి ఆ నమ్మకత్వం వెళ్ళిపోయింది. దేవుని మాటకు చోటు లేకుండా చేసుకొని నీ హృదయంలో దేవుని మాటకు లెక్క లేకుండా చేసి పారేసి దానిని పట్టించుకోకుండా ఆయన అంతే అంటాడులే అన్నట్లుగా ఎంతకాలం దేవుని మాటను వ్యతిరేకిస్తూ ఉంటావు? ఎప్పుడన్నా ఆలోచించావా? కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లక్షణమైనటువంటి ఆ నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఇది మనుషులకు సాధ్యమేనా అంటే మోషేకు సాధ్యమైందా? సాధ్యం కాలేదా? సాధ్యమైందా? చాలామంది ఉన్నారు, నేను ఆ లిస్టు రాయలా. చాలామంది ఉన్నారు నమ్మకమైనటువంటి వారు, దేవుని దృష్టికి యథార్థంగా నడిచినటువంటి వారు, నమ్మకంగా దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు, పాటుపడినటువంటి వారు, దేవుని పనిలో నమ్మకంగా ఉన్నటువంటి వారు, ప్రతి విషయంలో యథార్థంగా, ప్రతి రూపాయి యథార్థంగా, ప్రతి ఖర్చు యథార్థంగా, అన్ని విషయాల్లో. మరి మన పరిస్థితి ఏంటి? ఏమండి, మన పరిస్థితి ఏంటి? నువ్వు నమ్మకస్తుడివేనా? ప్రభువు నిన్ను చూసినప్పుడు నమ్మకస్తుడిగా కనపడ్డావా? 101:1 మరలా చదువుకుందాం. నా యొద్ద నివసించుటకు 101 నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే వెతుకుతున్నాననేగా అర్థం, చూస్తున్నాడనేగా అర్థం, నువ్వు ఎలాంటి వ్యక్తివో గ్రహిస్తున్నాడనేగా అర్థం. మరి దేవుని కనుదృష్టి నీ మీదకు వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? ఆయనకి నమ్మకమైన వ్యక్తిగానే కనబడుతున్నావా? మరి ఆశీర్వాదాలు కోరుతున్నావు కదా, జయాలు కోరుతున్నావు కదా, కోరట్లా వద్దా? మరి ఆయన సన్నిధికి ఆశిస్తున్నావు కదా. మరి అలాంటప్పుడు మరి ఈ నమ్మకత్వాన్ని నువ్వెందుకు కలిగి ఉండలేకపోతున్నావు?
నమ్మకత్వం ఎందుకు నీలో నుండి వెళ్ళిపోతుంది? కారణం ఏంటంటే నీవు దేవుని మాటను వినటం లేదు, దేవుని మాటకు లోబడటం లేదు, దేవుని మాట ప్రకారం నడుచుకోవటం లేదు. కనుకనే ఈ నమ్మకత్వము నీలో నుండి వెళ్ళిపోతుంది. నమ్మకత్వం ఏమైపోతుంది? నీలో నుండి వెళ్ళిపోతుంది. ఆ నమ్మకత్వం అనే ఆ పదార్థం కనుక ఉంటే అది నీలో నుండి నీ దగ్గర ఉండటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే నువ్వు సరైన నమ్మకత్వం నివసించడానికి తగిన వ్యక్తివి నీవు కాదు. ఆ కుక్కపిల్ల గనక ఆ బురదను చూసి పరిగెత్తినట్టు నిన్ను చూసి నమ్మకత్వం ఏమైపోతుంది? పరిగెత్తుతుంది దూరంగా. ఎలాంటి వ్యక్తివి? నమ్మొచ్చా? ఏమండి, నమ్మొచ్చా? నీకు పని చెప్తే 100కి 100 రూపాయలు అయిపోద్దా? ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ స్థితి నీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎంత నమ్మకస్తుడు కాదా అన్నది. నమ్మకత్వాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా. ఒకప్పుడు నమ్మకంగానే ఉన్నాను, కానీ ఇప్పుడైతే అదిగో యెరూషలేము పట్టణంలాగా తయారైపోయాను. నరహంతకులు నాలో కాపురం ఉన్నారు. ఓ ప్రభువా, చెడుతనము నాలో కాపురం చేస్తుంది. నీ మాటకు లోబడని గర్వము, అహంకారము నాలో కాపురం చేస్తున్నాయి. దేవా, దయతో నన్ను క్షమించండి, నన్ను విడిపించండి. లాగు ఒకప్పుడైతే నమ్మకమైన పట్టణం అని నాకు పేరు, కానీ ఇప్పుడైతే అలా లేను ప్రభువా. నేను అలాంటి మాదిరికరమైన పట్టణంగా లేను. కొండ మీద ఉన్న పట్టణం వల్లే నేను లేను. ప్రభువా, దయతో నాకు సహాయం చేయండి. మరొకసారి నన్ను వెలిగించండి. మరొకసారి నమ్మకస్తుడిగా నన్ను తీర్చండి. నమ్మకస్తురాలుగా నన్ను చేయండి. ఈ మాటకు లోబడే మనసు ఇవ్వండి. సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, సర్వశక్తిమంతుడైన మా దేవాన్ని వందనాలు. ఈ ఉదయకాలం నీ పాసాన్ని చేయని మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మాలో ఉండవలసిన మరొక లక్షణాన్ని మీరు మాకు ఈ దినం జ్ఞాపకం చేశారు. ఆ లక్షణాన్ని కలిగిన వారు ఎలాంటి మేలులను అనుభవిస్తారో, అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో ప్రభువా, అలాంటి లక్షణాలను పోగొట్టుకున్న మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో నా తండ్రి ఉన్నారో, ఎలాగ వారు తమలో ఉండవలసినటువంటి ఆ యొక్క దేన్ని మాటకు లోబడకుండా పోగొట్టుకున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రభువా, మీ పాదాలు పట్టుకుంటున్నాను. దయతో మమ్మలను క్షమించి నీ మాటకు లోబడేవారిగా, నీకు నమ్మకస్తులుగా మీరు మమ్మలను చేయండి. అపవాది తంత్రములను నీ నామములో కొట్టివేయి. నీ బలమైన చేతి కిందకు మమ్మలను మేము అప్పగించుకొంచున్నాం. ప్రభువా, మాకు సహాయం చేసి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది మమ్మలను మరొకసారి నమ్మకస్తులుగా చేయమని
యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సదాకాలం మనకు తోడుగా ఉండి ఆదరించి నడిపించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.